హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. తెలంగాణలోని కీలకమైన ప్రాంతాలను కలుపుతూ హైదరాబాద్కి రైల్వే శాఖ ఒక కొత్త రైలు యొక్క సర్వీస్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిని ఇటు తెలంగాణలోని చర్లపల్లిని కలుపుతూ రైల్వే శాఖ కొత్త సర్వీస్ అనేది అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ ట్రైన్ యొక్క నెంబర్ వచ్చేసి 17045 17046గా ఉంటుంది. ఈ బండి మనకి చెర్లపల్లి అనకాపల్లి మధ్యలో మే 9వ తారీఖున అందుబాటులో ఉంటుంది. అలాగే అనకాపల్లి చెర్లపల్లి మధ్యలో మనకి మే 3వ తారీఖు నుంచి అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు గమనించగలరు. చెర్లపల్లి నుంచి అనకాపల్లికి వెళ్ళేటప్పుడు శనివారం రోజు అందుబాటులో ఉంటుంది. అలాగే అనకాపల్లి నుంచి చెర్లపల్లికి వెళ్ళేటప్పుడు ఆదివారం రోజు ఈ బండి అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు గమనించగలరు. ప్రస్తుతం ప్రయాణిస్తున్న 07035 07036 ఈ ప్రత్యేక రైలు యొక్క సర్వీస్నే రెగ్యులర్గా మార్చడం జరిగింది. ఇంకా ఈ బండి తెలంగాణలో ఆగే స్టాప్స్ అనేవి మనం చూసుకుంటే అనకాపల్లి నుంచి చెర్లపల్లికి వెళ్ళేటప్పుడు మనకి రాత్రి సమయంలో ఈ బండి రాయన్నపాడు మీదుగా ఖమ్మం రైల్వే స్టేషన్లోకి వచ్చేస్తుంది. తెలంగాణలో మొదటి రైల్వే స్టేషన్. రాత్రి 1:58 ఖమ్మంకి చేరుకొని 2 గంటలకి ఖమ్మం నుంచి బయలుదేరుతుంది. ఆ తర్వాత ఈ బండికి మహబూబాద్ రైల్వే స్టేషన్లో స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ బండి మహబూబాద్ రైల్వే స్టేషన్కి 2:48 చేరుకొని 2:50 బయలుదేరుతుంది. ఆ తర్వాత ఈ బండికి వరంగల్ రైల్వే స్టేషన్లో స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. రాత్రి 3:33 వరంగల్కి చేరుకొని 3:35 వరంగల్ నుంచి బయలుదేరుతుంది. ఆ తర్వాత కాజీపేట జంక్షన్లో ఈ బండికి స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఉదయం 4:03 కాజీపేటకి చేరుకొని 4:05 కాజీపేట నుంచి బయలుదేరుతుంది. అనంతరం ఈ బండికి జనగాం రైల్వే స్టేషన్లో స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ బండి ఉదయం 4:58 జనగాంకి చేరుకొని 5 గంటలకి జనగాం నుంచి బయలుదేరుతుంది. ప్రయాణికులు గమనించగలరు. ఇంకా తిరుగు ప్రయాణంలో ఈ బండి చెర్లపల్లి నుంచి అనకాపల్లికి వెళ్ళేటప్పుడు చెర్లపల్లిలో రాత్రి 8:05 బయలుదేరి జనగాంకి 8:54 చేరుకొని 8:55 బయలుదేరుతుంది. కాజీపేటకి 9:38 చేరుకొని 9:40 బయలుదేరుతుంది. వరంగల్కి 9:58 చేరుకొని ఇక్కడ 10 గంటలకి వరంగల్ నుంచి బయలుదేరుతుంది. తర్వాత మహబూబాద్ రైల్వే స్టేషన్కి 12:04 చేరుకొని 12:05 బయలుదేరుతుంది. తర్వాత ఖమ్మం రైల్వే స్టేషన్కి 12:38 చేరుకొని 12:40 బయలుదేరుతుంది. ప్రయాణికులు గమనించగలరు. ఆ తర్వాత రాయన్నపాడు మీదుగా ఈ బండి అనకాపల్లికి వెళ్ళిపోతుంది. తెలంగాణలో రాత్రి సమయంలో ప్రయాణించే అన్ని రైళ్లు కూడా రద్దీని తలపిస్తూ ఉంటాయి. లైక్ గోదావరి, సింహపురి, విశాఖపట్నం, మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్లు ఇవన్నీ కూడా ప్రయాణికులతోటి రద్దీని తలపిస్తూ ఉంటాయి. అలాంటి సమయంలోనే వాటి వెనుకనే ఈ బండిని వారానికి ఒకరోజు అందుబాటులోకి తీసుకురావడం అనేది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.